వన్స్ ఒకసారి మిస్‌క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మిస్‌క్యారేజ్ యూజువల్లీ ఒక్క మిస్‌క్యారేజ్ అయితే అది స్పొరాడిక్ అంటామండి. అంటే బై ఛాన్స్ అయ్యింది, ప్రతిసారి అవుతుంది అని కాదు. అప్పుడప్పుడు ఏంటంటే బేబీ ఫార్మేషన్ సరిగా లేకపోతే నేచర్ విల్ టేక్ ద కాల్ అంటారు. అంటే న్యాచురల్గానే ఆ బేబీ పెరగకుండా అక్కడికక్కడే మిస్‌క్యారేజ్ అయిపోతుంది. సో అట్లా అయిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మిస్‌క్యారేజ్ అవుద్ది అని టెన్షన్ పడకూడదు. రికరెంట్ మిస్‌క్యారేజ్ అంటే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 3 మిస్‌క్యారేజెస్ ఎవరికైతే అయినాయో వాళ్ళకి రికరెంట్ మిస్‌క్యారేజ్. సరే 3 వరకు తట్టుకోలేరు, అట్లీస్ట్ 2 మిస్‌క్యారేజెస్ అయినా అయితే కానీ వీళ్ళకి మిస్‌క్యారేజ్ రిస్క్ ఉందని మనం అస్యూమ్ చేయలేం. ఒక్క సింగిల్ మిస్‌క్యారేజ్కి ఎక్కువ యాంగ్జైటీ తీసుకోకూడదు. చెప్పడం ఈజీ, డెఫినెట్గా ఆ పొజిషన్లో ఉండడం కష్టమే. బట్ 1 మిస్‌క్యారేజ్ అనేది 5% హెల్దీ పాపులేషన్లో కూడా అవుతుంది. అంటే 100 విమెన్ని 100 విమెన్ని మనం తీసుకుంటే అందులో 5 ప్రెగ్నెన్సీస్, 100 హెల్దీ ప్రెగ్నెన్సీస్లో 5 ప్రెగ్నెన్సీస్ స్పాంటేనియస్గా అవే మిస్‌క్యారేజ్ అయిపోతే దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు, ఫార్మేషన్లో ప్రాబ్లం ఉంటేనే అయిపోవచ్చు. కానీ సెకండ్ టైం కూడా అయ్యింది లేదా థర్డ్ టైం కూడా అయ్యింది అంటే దీన్ని రికరెంట్ మిస్‌క్యారేజ్ అంటే తరచుగా అవుతుంది అని. దీనికి యూజువల్గా కామన్ కాజెస్ ఒకటి జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఏదైనా జెనెటిక్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల అవ్వచ్చు. సెకండ్ రీజన్ బీపీ కానీ షుగర్ కానీ ఉండి కంట్రోల్లో లేకపోతే రావచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ గర్భసంచి ద్వారం లూజ్గా ఉంటే ప్రెగ్నెన్సీ నిలవలేక ఆ ప్రెగ్నెన్సీ జారి పడిపోతుంది. ఫోర్త్ రీజన్ అప్లా అని ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఇందులో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల మాయలో బ్లడ్ క్లాట్ అయిపోయి ప్రెగ్నెన్సీ 12-13 వారాల లోపలే మిస్‌క్యారేజ్ అయిపోతుంది. దీన్ని యాప్లా సిండ్రోమ్ అంటారు. సో ఇలా ఇది కాకుండా కూడా ఇంకొక లిస్ట్ ఉన్నాయి, బట్ ఇవి కామన్గా చూసే కాజెస్. సో వీళ్ళకి మనం 3 మిస్‌క్యారేజెస్ అయితే థర్డ్ మిస్‌క్యారేజ్ టైంలో ఆ బేబీ టిష్యూస్ని టెస్టింగ్కి పంపిస్తాం. క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడటానికి. అందులో ఏమైనా ప్రాబ్లం వస్తే పేరెంట్స్ ఇద్దరిది క్రోమోజోమ్ టెస్టింగ్ చేస్తాం. బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, యాప్లా టెస్టింగ్ చేస్తాం. గర్భసంచి ద్వారం లూజ్ ఉందా, గర్భసంచి లోపల ఫార్మేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, 3D స్కాన్, ఇవన్నీ చేసుకుని వీళ్ళని ఫర్దర్గా ఈ రిపోర్ట్స్ బట్టి మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు.